హనుమంతులు గారు, ఇప్పుడు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ నేరాలు అయితే గనక విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. సో కస్టమర్లు వైపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు ఉండాలంటారు? కస్టమర్ దగ్గర నుంచి ఇప్పుడు చాలా వరకు సాధ్యమైనంత వరకు ఇప్పుడు జరిగే నేరాల్లో చాలా వరకు కూడా గ్రీడీ ఉండటం. అంటే ఏదో నేను నాకు ఎక్కువగా రావాలి, నాకు తొందరగా రావాలి, నాకేదో అన్వాంటెడ్ గా ఎక్సెస్ గా రావాలి అని కోరుకోవడం. గ్రీడీ ఒకటి, ఇన్నోసెన్స్ ఒకటి. ఈ రెండింటి వల్ల చెప్పి నమ్మడము, పిక్ చేయడము, ఇలాంటి చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇది ఇన్నోసెన్స్ ద్వారా ఎక్కువ జరుగుతుంది. ఇంకా అది అంటే అమాయకత్వం అన్నమాట. వాళ్ళు చెప్పారు కాబట్టి అది నమ్మాను అని చెప్పి అనుకోవడం. అంటే డిజిటల్ గా వచ్చే ప్రతిదాన్ని నమ్మడం కూడా తప్పే. అది డిజిటల్ గా వచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ కూడా నమ్మడం తప్పే. ఎందుకంటే దాంట్లో కూడా ఫేక్ మెయిల్ ఐడీస్ వస్తాయి, ఫేక్ వెబ్సైట్ నుంచి వస్తాయి. అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఏదైనా క్లిక్ చేసే ముందు తెలిసిన వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మేము చూస్తున్నాం, గత 10 సంవత్సరాలు బట్టి వాడుతున్నాము. ఎక్కువగా జరగలేదు, ఎప్పుడు స్కామ్ ఎలాంటివి జరగలేదు. ఎందుకు కొంచెం కేర్ఫుల్ ఉంటాం కాబట్టి. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే కొందరు ఏది కనబడుతుంది, ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు చేసి ఇది క్లిక్ చేయమని క్లిక్ చేయడము, వాళ్ళ అకౌంట్ మొత్తం ఇచ్చేయడము. ఇంకొక విషయం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ గూగుల్ పే పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ ఏవైతే చేస్తామో వాటికి వీళ్ళ అకౌంట్స్ ఎక్కడైతే ఎక్కువ అమౌంట్స్ ఉంటాయో వాటి అకౌంట్ కి లింక్ చేయకూడదు. వీళ్ళ అకౌంట్స్ అయితే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే వాటిని ఆటో డెబిట్ గా ఫిక్స్డ్ డిపాజిట్ లోకి కన్వర్ట్ చేయండి, లేకపోతే లోన్ కు రీపేమెంట్ ఇన్వెస్ట్మెంట్ కన్వర్ట్ చేయండి. కానీ అదే అకౌంట్ లో నుంచి ఆ అకౌంట్ నుంచి గూగుల్ పేమెంట్, ఈ డిజిటల్ పేమెంట్ వాడినప్పుడు ఖచ్చితంగా ఆ స్కామ్స్ అకౌంట్ మొత్తం, ఆ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం ఇదైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అకౌంట్ ఏ అకౌంట్ అయితే డిజిటల్ పేమెంట్స్ యూపీఐ అటాచ్ అయిందో ఆ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంచకపోవడం చాలా మంచిది. దాని వల్ల వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం. అప్డేట్ పేరుతో వచ్చే కాల్స్ పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? కేవైసీ అప్డేట్స్ అని ఏవైతే ఫోన్ చేస్తున్నారో లేకపోతే ఎస్ఎంఎస్ పంపిస్తున్నారో 90% ఫ్రాడ్. అది మీకేమైనా అలాంటి కేవైసీ అప్డేట్ కావాలనుకుంటే కరెక్ట్ వెబ్సైట్, అంటే ఆ డిపార్ట్మెంటల్ వెబ్సైట్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది పోర్టల్ కానీ, బ్యాంక్ ఉంటే బ్యాంక్ పోర్టల్ కానీ వెరిఫై చేసుకుని తర్వాత రెస్పాన్స్ ఇవ్వండి. కానీ కేవైసీ పోర్టల్స్ వచ్చినాక మాత్రమే కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా వరకు ఫ్రాడే ఉంటాయి అవి. ఇంకో విషయం ఏంటంటే ఫేక్ మెయిల్స్ ఐడీస్ వస్తుంటాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అదేమో అఫీషియల్ మెయిల్ ఐడి, ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫిల్లింగ్ అని వస్తుంది, FILLING. అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఉంది అనుకోండి, ఒక బ్యాంక్ ఉంది అనుకోండి, BINK ఒకటి ఉంటే ఒకటి స్మాల్ ఒకటి, ఒకటేమో ఫోర్త్ ఇంకో ర్యాంక్ ఇంకో లెటర్ ఉంటుంది. ఇలాంటి వస్తుంది కదా, అలాంటివన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే యాక్షన్ తీసుకోవాలి. అంతకుముందు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. దానికంటే ముందు కూడా ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఉంటే తీసుకున్నాకనే చేయండి. ఇది కూడా మనం ఎప్పుడైనా ఇంతకు సారి చెప్పినట్టుగా మనం ప్లాట్ కొనాలనుకుంటే మనము అక్కడ పోయి చూస్తాము, మళ్ళీ లీగల్ డాక్యుమెంట్ చూసుకుంటాము. అదే మాదిరిగా ఏదైనా ఇలాంటి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటారు. అడ్వకేట్ కావచ్చు, ఇంకెవరైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్, టెక్నికల్ ఎక్స్పర్ట్ కానీ వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. తొందరపడాల్సిన అవసరం లేదు. అవకాశం మిస్ అవుతే బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి సారి చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ థాట్స్ గురించి చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ థాట్స్ లో చాలా జరుగుతున్నది. ఎస్పెషల్లీ మాకు ఇంతకుముందు ఏదో ప్రామిస్ చేయడం, 30%, 40% ప్రామిస్ చేయడము, 2 times ప్రామిస్ చేయడము, ఇవన్నీ టోటల్లీ ఫేక్. ఇదంటే సెబీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిని అనుమతించదు. ఎలాంటి ఎష్యూరెన్స్ ఇచ్చేదాన్ని సెబీ అనుమతించదు. అలాంటివన్నీ ఫ్రాడ్ ఉంటాయి. కాబట్టి ఏది కూడా ముందు ఎష్యూరెన్స్ ఇచ్చిన ప్రామిస్ చేస్తున్నారు అది ఖచ్చితంగా అది ఫేక్. అది దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మకూడదు కూడా అనే విషయం కూడా ప్రజలకు తెలియాలి. ఇంకో విషయం ఏంటంటే ఇది అనాథరైజ్ ట్రాన్స్ఫర్స్, బ్యాంక్స్ లో కూడా ఎక్కడైతే అనాథరైజ్ ట్రాన్స్ఫర్స్ అవుతుంది, ఒక అకౌంట్ నుంచి అకౌంట్ వాళ్ళు తెలియకుండా ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్, వాళ్ళ పర్సనల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అప్పుడు ఏంటంటే ఓటీపీ కానీ వచ్చింది అనుకోండి, ఓటీపీ ఇచ్చారనుకోండి, అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఓటీపీ ఇవ్వకపోతే మీరు ఎంత జాగ్రత్తగా మీ బ్యాలెన్స్ జాగ్రత్తగా ఉంటుంది, మీ డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఎవరిని నమ్మి వాళ్ళు చెప్పారు ఫోన్ చేశారని ఓటీపీ ఇవ్వడం, మనకు తెలిసిన వాళ్ళని ఇవ్వడం ఖచ్చితంగా మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఈ మూల అకౌంట్స్ అని ఉంది. మూల అకౌంట్స్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఎలాంటి ట్రాన్సాక్షన్ లేకపోతే అలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడ అలాంటి అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసి అనాథాదులు అనేక ట్రాన్సాక్షన్స్ కూడా లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అకౌంట్స్ సంవత్సరం 2 సంవత్సరాలు వాడకపోతే ఆ అకౌంట్ ని క్లోజ్ చేయండి, లేకపోతే ఆ అకౌంట్ ని ఇనాపరేట్ కంప్లీట్ గా మీరు క్లోజ్ బ్యాంక్ తో ఇచ్చేసి ఆ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం చాలా ఉత్తమం. కానీ ఎవరు చేయట్లేదు, మీకు ఒక మెసేజ్ వస్తుంది ఒక ట్రాన్సాక్షన్ కాగానే
ఆ మెసేజ్ కన్ఫర్మ్ చేయండి, లేకపోతే రిజెక్ట్ చేసి బ్యాంక్ ఇన్ఫార్మేట్ కింద ట్రాన్సాక్షన్ కాదు అనేది. Okay. ఇలాంటి అన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటేనే మన డబ్బు మన జాగ్రత్తగా ఉంటుంది. Right. లేకపోతే ఫ్రాడ్స్టింగ్ అవకాశం ఉంటుంది.